వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్. నేను రాజు. పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన రాజకీయ నాయకుడో తెలియదు, లేకపోతే మానవత్వం ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తో తెలియదు. నిజంగా ఆయన ఎవరు అనేది మాత్రం ఎవరు కూడా నిర్వచనం ఇవ్వలేరు. అంటే అనిర్వచనీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి పర్సన్ ఆయన. ఎందుకంటే ఇటీవల ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా ముచ్చట గొలుపుతున్నాయి. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి, సో రాజకీయ నాయకుడు చేసేటటువంటి పనులు ఇలా ఉండాలి, రాజకీయ నాయకుడు ఇలా ప్రజలను అర్థం చేసుకుంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి అంటే, పాలకుడు అంటే ప్రజలు అడిగితే ఇచ్చేవాడు కాదు. పాలకుడు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను గుర్తించి ఆ చూసినటువంటి సమస్యలను వాళ్ళకి తెలియకుండానే పరిష్కరించేటటువంటి వాడు పాలకుడు. అచ్చం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే అదే మాట గుర్తుకొస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి రాకముందు కూడా సాయం అనేది ఆయనకున్నటువంటి ఒక గొప్ప గుణం. అనేక సందర్భాల్లో అనేక సహాయాలు చేశారు ఆయన. సరే, రాజకీయాల్లోకి వచ్చినాక చూస్తే మనం కౌలు రైతుల కోసం దాదాపు 2 సంవత్సరాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు తిరుగుతూ చనిపోయినటువంటి కౌలు రైతు కుటుంబాలకు తన వంతు తన సొంత డబ్బుతోటి ఆర్థిక సాయాన్ని చేశారు. సో వాళ్ళందరూ కూడా ఆదుకున్నారు. ఇక మొన్నటికి మొన్న విజయవాడకి సంబంధించినటువంటి వరదలు కూడా వచ్చాయి. సో ఈ వరదలు వచ్చినప్పుడు దాదాపు 6 కోట్ల రూపాయలు ఆయన విరాళంగా ఇచ్చారు. అందులో 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే 1 కోటి రూపాయలు తెలంగాణకి ఇచ్చారు. మరొక 4 కోట్లు ఏ నాయకుడు కూడా ఆలోచించి ఉంటాడు బహుశా. ఆ విధంగా కొన్ని పంచాయతీలకి, అంటే నాకు తెలిసి దాదాపు 400 పంచాయతీలకి 1,00,000 రూపాయల చొప్పున 4 కోట్ల రూపాయలు ఇచ్చాడు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే మొన్న మధ్య ఆయన గిరిజన ప్రాంతాల్లో, ఎస్పెషల్ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటనకి వెళ్ళి ఆయన నడిచి వస్తూ ఉంటే, ఆయన నడిచి వచ్చి కొంత దూరం తర్వాత కారుకి బయలుదేరినాక రైట్ సైడ్లో ఒక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక స్కూల్ కనిపించింది. ఆ స్కూల్ చూసినటువంటి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకొని రాసుకొని వచ్చేసాడు. ఆయన సైలెంట్గా వచ్చేసాడు. అయిపోయింది. కరెక్ట్గా వారం రోజులు తిరిగేసరికి అక్కడ ఆ స్కూల్ కూల్చేసి ఇప్పుడు అక్కడ ఒక స్కూల్ నిర్మాణం దాదాపుగా కూడా పూర్తయిపోయింది. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా స్కూల్ నిర్మాణం చేపట్టారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిధులతో చేపట్టింది కాదు, ప్రభుత్వ డబ్బులతో కడుతున్నటువంటి స్కూల్ కాదు. అది పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతోటి కట్టిస్తున్నటువంటి స్కూల్. వాళ్ళకి అవసరమైనటువంటి సురక్షిత మంచినీరుని అక్కడ అందిస్తున్నారు. అవసరమైనటువంటి చుట్టూ కూడా ప్రహరీ గోడను కడుతున్నారు. ఆ స్కూల్కి అవసరమైనటువంటి అన్ని హంగుల్ని ఆయన సొంత నిధులతో సమకూరుస్తున్నాడు. సో దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఒక స్కూల్కి సంబంధించి మైసూరావారిపల్లి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్కూల్ గ్రౌండ్ లేదని కొంతమంది పిల్లలు చెప్పారు. ఆయన డిప్యూటీ సీఎం. మరి డిప్యూటీ సీఎం అక్కడ ఉన్నట్టు కలెక్టర్నో, లేకపోతే డిప్యూటీ కలెక్టర్నో, తహసీల్దార్నో, డిఈఓని ఎవరో ఒకరిని పిలిచి ఈ పిల్లలకి స్కూల్ గ్రౌండ్ లేదంట, ఎక్కడో చోట ఒక స్కూల్ గ్రౌండ్ అరేంజ్ చేయండి, ఒక 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాను, 1 ఎకరాను అని చెప్పాలి. కానీ ఆయన మైసూరావారిపల్లి సొంత నిధులతోటి భూమిని కొని ఆ భూమిని స్కూల్ గ్రౌండ్కి ఇచ్చాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లాలో మొన్న పర్యటించారు. అడవి తల్లి బాట పేరుతోటి ఆయన పర్యటించారు. సో ఆయన పర్యటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో చాలామంది గిరిజనులంతా కూడా ఆయనతో కలిసి నడవడం ప్రారంభించారు. వాళ్ళు నడుస్తున్నారు, మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారిక కార్యక్రమాల్లో చూస్తూనే, అంతేకాకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చూసుకుంటూనే మరోపక్క అక్కడున్న మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా ఆయన అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అబ్జర్వేషన్లో ఉంటారనమాట. అలా అబ్జర్వ్ చేస్తున్న సందర్భంలో ఆయనకి ఒక అంశం తన కంటికి తారసపడింది. అది నేరుగా ఆయన హృదయానికి తాకింది. ఏంటంటే అది దాదాపు చాలామంది అక్కడ మొత్తం కూడా కంకర తేలినటువంటి రోడ్లు, అంటే రోడ్డు ఉంటుంది. సో రోడ్లు ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్నాయి. వాళ్ళు నడిచేటటువంటి ప్రాంతం దాదాపు కూడా కొండవాలు, ఏటవాలుగా ఉంటుంది. కాబట్టి నడిచేటువంటి సందర్భంలో మొత్తం కూడా రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న గులక రాళ్ళు ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఆ ప్రాంతం నడిచేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల కాళ్ళకు చెప్పులు లేవు. సో చెప్పులు లేవు అనేటటువంటి విషయాన్ని ఆయన అక్కడ చూశాడు. గుర్తించిన తర్వాత వాళ్ళు నడుస్తూ ఉంటే, వాళ్ళు అలా కంకర తేలినటువంటి కొండ ప్రాంతం నడుస్తూ ఉంటే అక్కడ ముళ్ళు కావచ్చు, అంతేకాకుండా చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటే అవన్నీ కూడా ఆయన గమనించి ఏం పట్టించుకోలేదు, సైలెంట్గా వెళ్ళిపోయారు. కరెక్ట్గా మళ్ళీ 2 రోజుల తర్వాత ఒక టీం ఆ ఊరికి వచ్చింది. ఏంటి టీం వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని ఇళ్లకు వెళ్ళింది. అన్ని ఇళ్లకు వెళ్ళి ఏం చేసిందో తెలిసిన, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పాదాల సైజులు తీసుకుంది. అంటే చెప్పుల సైజులు కొలతలు తీసుకొని దాదాపు 345 మందికి వాళ్ళ కొలతల ఆధారంగా చెప్పులు కుట్టించి అందరికి కూడా బాగా, అంటే అదేదో చెప్పులు అంటే ఎక్కడో ఒక షాపులో పోయి పిక్ చేసి తీసుకురావడం కాదు, వాళ్ళ సైజుల ప్రకారం చెప్పులు కుట్టించినటువంటి చెప్పుల్ని ఆ గిరిజనులకు అందజేశాడు పవన్ కళ్యాణ్. దట్ ఈజ్ లీడర్.
నాయకుడు అంటే అదే. నాయకుడు అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకోవడం కాదు. తనకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇవ్వడం కాదు. తనకు అడ్డం వచ్చిన వాళ్ళని అంతమొందించడం కాదు. నాయకుడు అంటే ఇది. సొంత డబ్బులను సైతం త్యాగం చేయగలిగిన, దానం చేయగలిగినటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. తన ప్రజలు పడేటటువంటి కష్టాలకు పరిష్కార మార్గం చూపించేటటువంటి వ్యక్తే నాయకుడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆయన ఏ పని చేసినా కూడా ఇటీవల మనం చూసాం. ఒక పక్క ఆయన కొడుకు ప్రమాదంలో ఉన్నా సరే అక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ ప్రజలతోటి మమేకం అవ్వాలి. సో అక్కడ ఉన్నటువంటి నా బిడ్డను చూసుకునేందుకు నా భార్య ఉంది, ఈ ప్రజల కోసం నేను వచ్చాను కాబట్టి ఈ ప్రజలను చూసుకున్న తర్వాత నేను నా బిడ్డ దగ్గరికి వెళ్తానని చెప్పేసి ప్రతినబూనినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కదా రాజకీయాలకు కావాల్సింది. ఈరోజు రాజకీయాలు చూస్తున్నాం, ఎలాంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లో ఉన్నారో. మరి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో ఉంటే 4 కాలాల పాటు ఆయన రాజకీయం చేయగలిగితే ఖచ్చితంగా రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి కష్టాలు లేకుండా బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.